సాధారణంగా ఒక నియోజకవర్గానికి ఐఏఎస్ చదువుకున్న అధికారి ఎమ్మెల్యే అయితే అక్కడ రూల్స్ పక్కాగా అమలవుతాయని, అవినీతికి తావుండదని ప్రజలు ఆశపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు సాధారణ పొలిటికల్ విమర్శల స్టేజ్ దాటి ఏకంగా పరిపాలనా వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి చేరింది. గుంటూరు జిల్లాకు గతంలో కలెక్టర్ గా పనిచేసి నియోజకవర్గాల అనువనువు తెలిసిన మాజీ ఐఏఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు కళ్ల ముందే కొండలు పిండైపోతున్నాయి. అసైన్డ్ భూములు, అటవీ ప్రాంతాలు, చివరకు పేదల జగనన్న కాలనీల పక్కనే 70 నుండి 100 అడుగుల లోతున అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నా మైనింగ్ రెవెన్యూ శాఖలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాయి? సాధారణ ఎమ్మెల్యే అయితే రూల్స్ తెలియవో అనుకోవచ్చు, మరి వ్యవస్థ మొత్తాన్ని నడిపిన మాజీ కలెక్టర్ కు ఈ దందాల లోగుట్టు తెలియదా అంటూ ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా ఉన్న బూర్ల రామాంజనేయులు గతంలో ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న నేత. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు కలెక్టర్గా పనిచేయడంతో ఇక్కడి రెవెన్యూ రూల్స్ ఏంటి, మైనింగ్ అనుమతులు ఎలా ఇస్తారు, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి అనే అంశాలపై ఆయనకు పూర్తిస్థాయి పట్టు ఉంది. సరిగ్గా ఇదే పట్టును, అనుభవాన్ని ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న మైనింగ్ మాఫియా తమకు అనుకూలంగా మార్చుకుందనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా గుప్పమంటున్నాయి. ఎక్కడ తవ్వచ్చు, ఎక్కడ తవ్వకూడదు, ఒకవేళ అక్రమంగా తవ్వినా అధికారులను ఎలా సైలెంట్ చేయాలి, ఏ లూప్ హోల్స్ వాడుకుని తప్పించుకోవచ్చు అనే ప్లానింగ్తోనే ప్రత్తిపాడులో ఈ అడ్డగోలు దోపిడీ సాగుతోందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఒక సాధారణ లీడర్ అయితే అధికారులు ఎంతో కొంత భయపడేవారని, కానీ ఇక్కడ సాక్షాత్తు మాజీ కలెక్టర్ ఎమ్మెల్యేగా ఉండడంతో రెవెన్యూ మైనింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి వణికిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ మైనింగ్ సామ్రాజ్యం నియోజకవర్గంలోని ఓబులనాయుడుపాలెం, నడింపాలెం గ్రామాల్లో పీక్స్కి చేరింది. సాధారణంగా పేదలకు ఇచ్చే అసైన్డ్ భూముల్లో గానీ, అటవీశాఖ పరిధిలో గానీ చిన్నపాటి మట్టి తీయాలన్న మైనింగ్ శాఖ లీజు, కాలుష్య నియంత్రణ బోర్డు క్లియరెన్స్, బ్లాస్టింగ్ లైసెన్సులు తప్పనిసరి. కానీ ప్రత్తిపాడులో మాత్రం ఎలాంటి పర్మిషన్లు లేకుండానే భారీ ఎత్తున ఎక్స్కవేటర్లు, జేసీబీలు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఒక ఓబుల్నాయుడు పాలెంలో ఏకంగా 72 అడుగుల నుండి 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరపడంతో ఆ ప్రాంతం మొత్తం పెద్ద పెద్ద మృత్యు కుహరాల్లాంటి గోతులతో భయానక చెరువులను తలపిస్తోంది. గతంలో నడింపాలెం అటవీ భూముల్లో తవ్వకాలు జరపవద్దని రెవెన్యూ అధికారులు నిషేధించిన హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే పాత నిషేధాలను పక్కన పెట్టేసి అదే ఫారెస్ట్ ఏరియాలోకి మళ్లీ జేసీబీలు, డంపర్లు యథేచ్ఛగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు కళ్లు మూసుకుని కూర్చోడం వెనుక అసలు రహస్యం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మాఫియా ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఓబులునాయుడు పాలెంలోనే జగనన్న కాలనీల ఇళ్లకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో కొండలను పేల్చుతుండడంతో ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందో, ఏ గోతులో పడిపోతామేమోనని పేద ప్రజలు రాత్రిళ్లు నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఒక సామాన్య రైతు తన పొలం నుండి ఒక ట్రాక్టర్ మట్టి తీసుకెళ్తే కేసులు పెట్టే అధికారులు ఇక్కడ కొండలను తరలిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు నిలదీస్తున్నారు. మరోవైపు మైనింగ్ ప్రాంతాల నుండి సుమారు 40 టన్నుల లోడుతో వస్తున్న భారీ డంపర్లు, లారీల తాకిడికి ప్రత్తిపాడు గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. పల్లెటూరి రోడ్ల సామర్థ్యానికి మించి ఓవర్లోడింగ్తో ఈ వాహనాలను అడ్డగోలుగా నడుపుతుండడంతో రోడ్లన్నీ కృంగిపోయి పగుళ్లు బారి పెద్ద పెద్ద గుంతలమయంగా మారాయి. మైనింగ్ మాఫియా 100 కోట్లు సంపాదిస్తుంటే పల్లెటూరి ప్రజలు మాత్రం రోడ్లు లేక పొగ దుమ్ముతో రోగాల బారిన పడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ ఐఏఎస్కు అసైన్డ్ భూమి ఎక్కడుంది, అటవీ పరిధి ఎక్కడుంది, ఎక్కడ తవ్వకాలు నిషేధం, ఎక్కడ చట్టపరమైన సమస్యలు వస్తాయి అన్నది తెలియకుండా ఉండదని స్థానికులు చెప్తున్నారు. అందుకే ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నా ఎమ్మెల్యేకు తెలియదా, లేక తెలిసే జరుగుతున్నాయా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మొత్తంగా అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి వచ్చాడు, ప్రత్తిపాడును మోడల్ నియోజకవర్గం చేస్తాడు అని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇప్పుడు తీవ్ర నిరాశ మిగిలింది. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చుట్టూ చేరిన భజన బ్యాచ్ మొత్తం
నియోజకవర్గాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దొరికినంత దోచుకోవాలి అనే రేంజ్లో వ్యవహరిస్తున్నారట. ప్రతిపాడులో ఇప్పుడు రూల్స్ ముఖ్యం కాదు, ఎమ్మెల్యేతో ఉన్న రిలేషన్స్ ముఖ్యమనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా చలామణి అవుతున్న ఒక రైట్ హ్యాండ్ టీడీపీ నేతనే ఈ మొత్తం అక్రమ మైనింగ్ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి అంటూ ప్రతిపాడు మొత్తం చెవులు కొరుక్కుంటోంది. ఇక ఎక్కడ తవ్వాలి, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి, అధికారులకు నెల నెలా ఎంత మామూళ్లు సెటిల్ చేయాలి అనేది మొత్తం ఈ షాడో లీడరే చూసుకుంటున్నాడనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో చిన్న అక్రమ తవ్వకాలకే క్వారీలను సీజ్ చేసిన అధికారులు ఇప్పుడు ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉండడం వెనుక భారీ పొలిటికల్ ప్రెషర్ ఉందనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రతిపాడులో మాఫియా మారలేదు అని ప్రజలు మదనపడుతున్నారు. ఈ దోపిడీపై తక్షణమే విజిలెన్స్ లేదా ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించి కొండల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ప్రతిపాడు నియోజకవర్గంలో సాగుతున్న ఈ అక్రమ గ్రావెల్ మైనింగ్ దందా కూటమి ప్రభుత్వ ప్రతిష్టకే పెద్ద మచ్చలా మారుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ఇప్పటికైనా స్పందించి తన చుట్టూ ఉన్న దందా బ్యాచ్పై ఆ షాడో లీడర్పై యాక్షన్ తీసుకుంటారా, లేక అధికారుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని మాఫియా ఇలాగే కొండలను పిండి చేయడానికి వదిలేస్తారా అనేది చూడాలి.